కృష్ణానది పరివాహక ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో 6 రేడియల్ క్రస్ట్ గేట్లను 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. సాయంత్రం 6 గంటల సమయానికి జూరాల నుంచి 99,185 క్యూసెక్కులు, సుంకేసల నుంచి 52,548 క్యూసెక్కులు, హంద్రీ ద్వారా 5,640 క్యూసెక్కుల వరద శ్రీశైలానికి వచ్చి చేరుతోంది. అదే సమయానికి జలాశయ నీటి మట్టం 885 అడుగులకు గాను ప్రస్తుతం 883 అడుగులకు చేరింది. నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలకు గాను ప్రస్తుతం 204.352 టీఎంసీలుగా నమోదైంది. కుడి ఎడమ విద్యుత్ కేంద్రాల ద్వారా శ్రీశైలం 4 గేట్ల ద్వారా కలిపి మొత్తంగా నాగార్జున సాగర్ కు 174,317 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాసులు అందిస్తారు. శ్రీనివాసులు, ఈ సీజన్ లో భారీగా వరద ఎగువ నుంచి భారీగా వరద నీరు చేరుకుంది. ఇప్పటి వరకు శ్రీశైలం డ్యామ్ కు వచ్చిన వరద నీటిని పరిశీలిస్తే దాదాపుగా 655 టీఎంసీల నీరు చేరుకుంది. జూన్ నెల నుంచి ఇప్పటి వరకు 650 టీఎంసీలు చేరుకోగా డ్యామ్ యొక్క పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 204 టీఎంసీలు మెయింటైన్ చేస్తూ దాదాపుగా 373 టీఎంసీలకు పైగా స్పిల్వే ద్వారా శ్రీశైలం ప్రాజెక్టు నుంచి దిగువకు వదిలివేశారు. ఈ ఖరీఫ్ సీజన్ లో ముందస్తుగా కురిసిన భారీ వర్షాలతో ఇటు కృష్ణా పరివాహక ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలతోనే శ్రీశైలం ప్రాజెక్టుకు ఈసారి జూన్ నెలలోనే వరద నీటి ప్రవాహం ప్రారంభమైంది. ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టుకు దాదాపు ఎగువ నుంచి 2,10,286 క్యూసెక్ల వరద నీటి వచ్చి చేరుతుండగా అదేవిధంగా డ్యామ్ నుంచి 2,05,107 క్యూసెక్ల నీటిని దిగువకు వదిలివేస్తున్నారు. ఒక 6 గేట్ల ఇవాళ ఉదయం 6 గేట్లని 10 అడుగుల మీద ఎత్తి దాదాపుగా 1,20,000 క్యూసెక్ల వరద నీటిని దిగువకు వదిలివేయడంతో పాటు కుడిగట్టు ఎడమగట్టు విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి నిరాటకంగా కొనసాగుతుంది. మరోవైపు శ్రీశైలం డ్యామ్ చరిత్రలో 62 ఏళ్ల చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఒకే నెలలోనే పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకోవడం ప్రస్తుతం 4వసారి అని చెప్పవచ్చు. ఇది వరకు 1980వ సంవత్సరంలో కూడా ఇదే విధంగా ఒకే నెలలోనే ఖరీఫ్ సీజన్ లో ప్రారంభంలోనే ఒకే నెలలోనే పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుంది. అదేవిధంగా 1985, ఆ తర్వాత 2000, 2025 ప్రస్తుతం ఈ 4 సీజన్ 4 ఇయర్స్ పరిశీలిస్తే మాత్రం 62 ఏళ్ల చరిత్రలో ఒకే ఒక నెలలోనే పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకొని డ్యామ్ నుంచి గేట్లను ఎత్తి దిగువకు నీటిని వదిలివేయడం అనేది ఒక విశేషంగా చెప్పవచ్చు. మరోవైపు రానున్న 4-5 రోజులలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో శ్రీశైలం డ్యామ్ సంబంధించి ప్రస్తుతం 6 గేట్ల నుంచి మరో 2 గేట్లను ఇవాళ సాయంకాలం కానీ రేపు ఉదయం కానీ ఎత్తి మొత్తం 8 గేట్ల ద్వారా నీటిని విడుదల చేసే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి.